ఈ వాక్యాన్ని పంచుకునే ముందు, వాక్యాన్ని వివరించే ముందు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మేమందరం చేరి నీ సన్నిధానాన్ని అనుభవిస్తుండగా నీ యొక్క సహాయాన్ని దయచేయమని కోరుచున్నాం. వాక్యాన్ని వివరించే వాక్యం లోతులోనికి వెళ్ళే భాగ్యం దయచేయమని కోరుచున్నాం. శారీరక వాక్యం ఉన్నది, ఆత్మీయమైన వాక్యం ఉన్నది తండ్రి. ఆత్మీయతలో మమ్మల్ని నడిపించమని కోరుచున్నాం తండ్రి. నీ వాక్యములో లోతుగా వెళ్ళే భాగ్యం దయచేయండి. నీ వాక్యములో ప్రభువా, నీవు ఏం రాసి ఉన్నావో అది గ్రహించే భాగ్యం దయచేయమని కోరుచున్నాం తండ్రి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ యేషువ నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క దానియేలు గ్రంథము 6వ అధ్యాయానికి వచ్చి ఉన్నాం మనము. దానియేలు గ్రంథము ఇది ఒక అద్భుతమైన గ్రంథము. అది ఆదికాండం నుండి ప్రకటన వరకు ఎవరు ఇలాగ రాయలేదు. ఎస్కటాలజీ అని అంటారు అన్నట్టు. ఎస్కటాన్ అంటే ఎండ్ టైం అన్నట్టు, లాజీ అంటే స్టడీ. ఎండ్ టైం స్టడీని మొదటి అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు అదే శైలిలో రాసినాడు. ఈ దానియేలు గ్రంథాన్ని రాయడానికి అంటే 12 అధ్యాయాలే, అంటే 357 వచనాలే ఉన్నాయి. 357 వచనాలు ఉన్నాయి. మూడు 357 వచనాలు రాయడానికి ఆయనకి ఎంతకాలం పట్టింది? 50 సంవత్సరాలు పట్టింది దానియేలుకు. ఈ గ్రంథాన్ని రచించడానికి దానియేలుకు ఎంత సమయం పట్టింది? 50 సంవత్సరాలు తీసుకున్నాడు అన్నట్టు. ఈ గ్రంథం అంటే అంత విశాలమైన హృదయంతో చాలా దీర్ఘంగా ఆలోచించి దీన్ని రాస్తున్నాడు ఆయన ఈ యొక్క దానియేలు గ్రంథంలో. ఇందులో ప్రతి విషయం ఎస్కటాలజీకి సంబంధించింది, అంటే ఎండ్ టైంకి సంబంధించింది. అది దానియేలు మొదటి అధ్యాయం నుండి 12వ అధ్యాయం చివరి మటుకు అంతా ఎస్కటాలజికల్, హిస్టారికల్ అండ్ ఎస్కటాలజికల్, అంటే చరిత్ర మరియు అంతిమ దినముల గురించి రాయబడినది. ఈ యొక్క దానియేలు గ్రంథం ఈ 1 నుండి 6 అధ్యాయాల మటుకు ఒక భాషలో రాయబడినది. 7 నుండి 12 అధ్యాయాల మటుకు మరొక భాషలో రాయబడినది. ఈ భాష శైలిని మనం చూసినట్లయితే, లేకపోతే భాషను 2 భాషలలో ఎందుకు రాయబడినది అనేది మనం గ్రహించినట్లయితే చాలా అర్థం ఉంటుంది ఇందులో. ఇది అరమేయిక్ భాషలో రాయబడింది మరియు హెబ్రీ భాషలో రాయబడింది. అరమేయిక్ భాషలో ఏం రాయబడినది? 1 నుండి 6 అధ్యాయాల మటుకు అరమేయిక్ భాషలో రాయబడింది. 7 నుండి 12 అధ్యాయాల మటుకు హెబ్రీ భాషలో రాయబడింది. ఈ భాషను మనము పనంగా పెట్టుకొని, ఈ భాషను ఎందుకు రాసినాడు అనేది పనంగా పెట్టుకున్నట్లయితే అందులో చాలా అర్థం ఉంటుంది.
ఈ అరమిక్ భాషలో ఎందుకు రాసినాడు, ఈ హెబ్రీ భాషలో ఎందుకు రాసినాడు అనేది మనము చూసినట్లయితే చాలా అర్థం ఉంటుంది. అరమిక్ భాష ఈ లోకంలో ఉన్న వారందరికీ అది రాయబడింది. అరమిక్ భాష తర్వాత గ్రీక్ భాష, ప్రపంచ భాషలో గ్రీక్ తర్వాత లాటిన్ భాష, లాటిన్ తర్వాత ఇంగ్లీష్ భాష. గుర్తున్నదండి. ప్రపంచ భాషలు ఏవి అంటే ఇవే. అరమిక్ భాష అప్పుడు క్రీస్తుపూర్వం 600 సంవత్సరాల క్రితం ఉన్నది. తర్వాత గ్రీక్ భాష వచ్చింది, క్రీస్తుపూర్వం 300 సంవత్సరాల పూర్వం ఉన్నది. తర్వాత లాటిన్ భాష వచ్చింది, అది క్రీస్తు కాలంలో ఉన్నది అన్నట్టు. ఆ తర్వాత ఈ యొక్క 500 సంవత్సరాల క్రితం ఇంగ్లీష్ భాష వచ్చింది. ప్రపంచమంతా అవే భాషలు, కానీ ఒక దాని తర్వాత ఒకటి వచ్చింది అన్నట్టు. దానిని ప్రవచించినాడు. అది ప్రవచించినట్టే ఆయన ఏమైతే ప్రవచించినాడో అవి జరుగుతున్నాయి. ఏమైతే ప్రవచించినాడో అవి జరుగుతున్నాయి. 1 నుండి 6 అధ్యాయాల మటుకు కోర్టు మెసేజ్ అన్నట్టు. 7 నుండి 12 అధ్యాయాల మటుకు అది యూనివర్సల్ మెసేజ్. కోర్ట్ మెసేజు బాహ్యపరమైన కోర్ట్ అంటే ఆయన రాజనగరంలో ఉండే వారి కొరకు రాయబడిన కోర్టు సందేశం అన్నట్టు. ఈ యొక్క 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు ప్రపంచం తెలుసుకోవాల్సిన భాష అన్నట్టు. అది కోర్టులో అంటే ప్యాలెస్లో చేయలేదు. అది రాజు ఉండే ప్యాలెస్లో 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయము, 4వ అధ్యాయము, 5వ అధ్యాయము, 6వ అధ్యాయము ఈ కోర్టులోనే కలుస్తారు అన్నట్టు. 1వ అధ్యాయంలో ఆయన తిండి దగ్గర, 2వ అధ్యాయంలో ఆయన కలగంటాడు, ఆయన మర్చిపోతాడు. 3వ అధ్యాయంలో ఆయన కోర్టులోనే విగ్రహాన్ని చేస్తాడు. ఇక 4వ అధ్యాయంలో ఆయన కలగంటాడు నెబుకద్నెజరు. 5వ అధ్యాయంలో గోడ మీద రాత. 6వ అధ్యాయంలో ఇప్పుడు మనం చూస్తాము. ఇవి ప్యాలెస్లో జరిగినవి, అంటే మహానగరంలో జరిగినవి. ప్యాలెస్ అని అంటే ఏమంటారు, రాజు యొక్క స్థానంలో జరిగినవి అన్నట్టు. ఇవి 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు అట్లా కాదన్నట్టు. కోర్టు బయట, అంటే రాజు నివసించే ఆ నివాసానికి బయట జరిగినవి అవి రాస్తాడు అన్నట్టు. అవి దానియేలు గ్రంథము 1 నుండి 6 అధ్యాయాల మటుకు, 7 నుండి 12 అధ్యాయాల మటుకు ఒక భాగమేమో నేను అని రాస్తాడు, అంటే ఫస్ట్ పర్సన్ అన్నట్టు. ఇంకో భాగమేమో దానియేలు అని రాస్తాడు. దానియేలు అంటే థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్, థర్డ్ పర్సన్, సెకండ్ పర్సన్ మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే మనకు మంచిది. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, అందులోనే లాజిక్ ఉన్నది. ఇప్పుడు ఈ స్కాలర్స్ రాస్తాడు అన్నట్టు. స్కాలర్స్ రాసే దాంట్లో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అది మేజర్ రోల్ పోషిస్తుంది. అంటే చాలా అగ్రస్థానాన్ని పోషిస్తారు అన్నట్టు.
అందుకోసమే ఈ యొక్క ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ ఒక 2 నిమిషాలలో మనం నేర్చుకోవచ్చు. యూట్యూబ్లో ఫస్ట్ పర్సన్ ఏంది, సెకండ్ పర్సన్ ఏంది, థర్డ్ పర్సన్ ఏంటంటే చూస్తే 2 నిమిషాలలోనే ధ్యానం పెట్టి వింటే నేర్చుకోవచ్చు. అది వినాలని కోరుతున్నాను. ఈ ఆరాధ్యాయానికి వచ్చినప్పుడు ఏమి జరుగుతుంది అనేది మనం ఇక్కడ చూడాలి. ఆయన రాజు ఉంటాడు, దానియేలు ఉంటాడు, 120 మంది అధిపతులు ఉంటారు, 3 ప్రధానులు ఉంటారు. ఈ కార్యక్రమం అంతా నడుస్తుంటుంది అన్నట్టు. ఈ రాజు 30 దినాల కొరకు మీరే దేవునిగా ఉండాలి. దేవుడే మీరు. రాజు ఎవరు? దేవుడే. ముప్పై దినాలుగా ఉండాలి. ఎవరు కానీ ఏ దేవుని కానీ ఏ మనిషిని కానీ ప్రార్థించకూడదు అనేది ఈ సందేశం అన్నట్టు. ఇది దానియేలు ప్రార్థన పరుడు, గొప్ప ప్రార్థన పరుడు. రోజుకు 3 అంటే 3 సార్లు, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం 3 సార్లు చేస్తాడు అన్నట్టు. ఏంటిది? ప్రార్థన. అందుకోసమే ఒక స్కాలర్ రాస్తాడు అంటే ఈ యొక్క 6వ అధ్యాయం అంతా వర్షిప్ గురించి తెలియజేస్తుంది, అంటే ఆరాధన గురించి తెలియజేస్తుంది అని ఆయన రాస్తాడు అన్నట్టు. ఆయన స్కాలర్ కదా, ఆయన బుక్లో రాస్తాడు అన్నట్టు. అంటే ఈ 1వ అధ్యాయం నుండి ఎన్ని వచనాలు ఉన్నవి? 6వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నవి? 28 వచనాలు ఉన్నవి. 6వ అధ్యాయము 1 నుండి 28 వచనాల వరకు ఆయనే ఒక్కొక్క వచనాన్ని గురించి వివరించి రాస్తాడు అన్నట్టు. అంతే, స్కాలర్స్ అందరూ అంతే. ఒక్కొక్కరు ఒక్కొక్క థీమ్ తీసుకుంటారు. థీమ్ తీసుకొని 300 పేజీలు రాస్తారు. ఆయన వర్షిప్ అంటే చాలామంది అన్నారు ఇది వర్షిప్ గురించి చెప్పబడిన సందేశం అని. మనము ఇప్పుడు చూద్దాం 6వ అధ్యాయంలో ఏమున్నదో ఒకసారి చూద్దాం. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మందిని అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. దర్యావేష్ ఎవరు? ఈ యొక్క నెబుకద్నెజరు వాళ్ళ రాజ్యం పోయింది. 5వ అధ్యాయంతోనే పోయింది. బబులోను మహారాజ్యం పోయింది అన్నట్టు. బబులోను ఎక్కడెక్కడ ఉన్నది? ప్రకటన గ్రంథం 17-18లో ఉన్నది. కీర్తనల గ్రంథము 137వ కీర్తనలో ఉన్నది. అది పోయింది. ఇంకా చాలా స్థలంలో ఉన్నది కానీ అది పోయింది. యెషయా ప్రవచిస్తాడు. బబులోను మహారాజు 13-14 అధ్యాయంలో ప్రవచిస్తాడు. బబులోను మహారాజు అదంతా పోయింది. ఎవరు ఆ యొక్క బబులోను? వేశ్య. అది వేశ్య. దాని సంగతులు గతించిపోయినవి. ఇప్పుడు ఇది 2వ సంగతి. ఏంటిది? దర్యావేషు. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. నెబుకద్నెజరు గతించిపోతాడు. ఇప్పుడు ఉండేది దర్యావేషు. ఈ దర్యావేషు అహంకారి, గర్విష్ఠు.
దర్వేషు గర్విష్ఠ అన్నట్టు. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై నూట 20 మందిని అధిపతులను నియమించుటకు అతనికి ఇష్టమైన. ఒక నిమిషం, ఇప్పుడు అందనాక ప్రార్థన చేస్తారు. చెయ్యి. పరిశుద్ధుడా, మౌనతుడా, గొప్ప దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. స్తోత్రాలు నాయన. ఆత్మదేవ, ఆరాధ్య దైవమా నీకే స్తోత్రం నాయన. నీ నామల కన్నా పై నామం గల దేవానికి వందనాలు తండ్రి. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా నీకే స్తోత్రం నాయన. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడ నిత్యము కోటన కొడుకులతో కోడవలసిన యేసయ్య నీకు వందనాలు తండ్రి. స్తోత్రాలు తండ్రి. ముఖ్యంగా నాయన ఈ ఆదివారం దినము సాయంకాల సమయంలో ప్రభువా నా తండ్రి అయా సండే స్కూల్ నా తండ్రి వసతి ఇస్తుండగా నా తండ్రి బిడ్డలందరూ నాయన గూగుల్ మీటింగ్ లో జాయిన్ అయ్యేలా సహాయం చేయి తండ్రి. అయ్యా మరి నాయన నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. బిడ్డలు తండ్రి అయ్యా మరి తండ్రి రావాల్సిన బిడ్డలను త్వరగా నడిపించుకరా తండ్రి. అయ్యా మరి ఈ కార్యక్రమం ఆరంభించేంత వరకు నడిపించిన ఆయన వాక్యం చెప్పనైనా వసంతుని ఆదరణలో ఉంచుకోతండి. చక్కగా చిన్న బిడ్డలకు అర్థమైన తండ్రి చక్కగా బోధించగలరకు సహాయం చేయమని విన్న వాక్యము బిడ్డలలో తండ్రి ఆయన సాతాన్ని ఎత్తుకుపోకుండా వారి హృదయాలలో భద్రపరచండి తండ్రి. అయ్యా వాక్యం వారిలో ఫలింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు నా తండ్రి సండే స్కూల్లో తండ్రి ఆయన ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు వస్తున్న దీవించి ఆశ్రయించగలవని నీ కృపాన్ని సన్ని తోడుగా ఉంచగలవని కొద్ది విన్నపంలో నజరేయుడు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హర్షిక, జాయ్, Praise the Lord, Satya. praise the Lord, praise the Lord. How are you, man? Fine, Satya. ఏమైనా పాట పాడతావా? 2 minutes తర్వాత వాడతా Satya. అక్కలు నేను కూడా కొంచెం సేపు తర్వాత వాడతా తాతయ్య. సరే. అక్క గిఫ్ట్ నువ్వు వాడతావానే? మామే ఒక్క నిమిషం. నేను పాడుతున్నారా వసంత్? పాడు. తీసి చక్కనైన నిన్నే చూపు ముచ్చటగా నిన్నే చేసావా ఓ దేవా. మన్ను తీసి చక్కనైన నిన్నే ముచ్చటగా నిన్నే చూసావా ఓ బల 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 ఓ దేవా. మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నిన్నే చూసావా నీ రూపం ముచ్చటై జీవాత్మ నన్ను నింపగని జీవినయా నీ రూపం నాకిచ్చటే గొప్పగా ఉన్నదయా. జీవాత్మ నన్ను నింపగని జీవిగా నైతినయా. బల బల బలగా బల బల బలగా బల బల బలగా చేస్తావు బల బల బలగా బల బల బలగా హల్లెలూయా నీకే స్తోత్రాలు. ఓ దేవా మన్ను చూసి చక్కనైన నిన్ను చూసి ముచ్చటగా నన్ను చేసావా ఓ దేవా. మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్ను చేసావా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
అది నోటికి రాలేదు, కొంచెం తప్పిపోయినట్టుంది అది. ఉమ్, అదే అదే అదే. గిఫ్ట్ గిఫ్ట్ కాదు. This is the day, this is the day that the Lord has made, that the Lord has made. I will rejoice, I will rejoice, and be glad in it, and be glad in it. For this is the day that the Lord has made. I will rejoice and be glad in it. This is the day, this is the day that the Lord has made, that the Lord has made. I will rejoice and be glad in it, and be glad in it. For this is the day that the Lord has made. I will rejoice and be glad in it. This is the day, this is the day that the Lord has made. Hallelujah. హల్లెలూయా హల్లెలూయా బాగుపడ్డాము. స్థుతి పాడేదన్నా పాడేద్దాం. ఉత్సాహించి పాడేదను. ఇదే దినం ప్రభు చేసినదే. హల్లెలూయా. బాగుంది. అతిశయము మహోన్నతుడవు నీవచ్చును. అతిశయముడు ప్రాణ ప్రియుడవు శాంతి పుష్పమా పుష్పమా సుందరుడవు నా ప్రాణ ప్రియుడవు శారోన్ పుష్పమా లోపల్మా అతిశయుడా మహోన్నతుడా బాగుందిరా పాట. నీకు అపవాది నీకు ఒమ్ములే కాదు నీకు నాకు తెలుసు, నీ తెచ్చి నాకు తెలుసు, నీతో చరితేలా నీకు నాకు స్నేహమా. సదనకు దగ్గరికి రావద్దుకు, సదనకు దగ్గరికి రావద్దుకు, సదనకు దగ్గరికి రావద్దుకు, సదనకు దగ్గరికి రావద్దుకు. సాధన నీకు అపవాది నీకు రొమ్ములే కాదు బుద్ధి నాకు తెలుసు, నీ పిచ్చి నాకు తెలుసు, నీతో చెడిమేలా నీకు నాకు సేవా. సదనకు దగ్గరికి రావద్దుకు, సదనకు దగ్గరికి రావద్దుకు, సదనకు దగ్గరికి రావద్దుకు, సదనకు దగ్గరికి రావద్దుకు. నా మిత్రుడు ఏసే నా రక్షకుడు, ఏసే నీ మోక్షకుడు, నా ప్రభు ఏసే, ఏసే నా మిత్రుడు,
ఏసే నా రక్షకుడు, ఏసే నీ మోసకుడు, నా ప్రభు ఏసే. లా 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 లా. లా 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 లా. హల్లెలూయా. అరే సాతానుకు కొమ్ములుంటాయి తోగుంటుందని ఎవరు చెప్పిండ్రా? పాట పాట ఉన్నది అట్లా ఆహా. పాట రాసి పాట అట్లా రాసి అది తప్పది, తప్పు. అవును. సాతానుకు కొమ్ములు ఉన్నాయి, నాలాగానే ఉంటాడు వాడు, నాకంటే వెలుగుగా ఉంటాడు వాడు. నేను ఎట్లున్నానో నాకంటే వెలుగుగా ఉంటాడు వాడు. దేవుడు ఎట్లుంటాడో దేవుడి కంటే వెలుగుగా ఉంటాడు వాడు. వాడు అంటే అలాంటి వెలుగుమయమైన వాడు అన్నాడు. ఈ సాతానుకు 2 కొమ్ములు ఉంటాయి, ఒక తోక ఉంటుంది, వాడు ఇట్లుంటాడు అని మనం భ్రమపడుతున్నాం అన్నమాట. భ్రమపడతాం. వాడు అట్లా కాదు. ఈ స్నేహితుడు ఎట్లుంటాడో అట్లనే ఉంటాడు వాడు సాతానుడు. స్నేహితుడి కంటే మంచిగా తయారవుతాడు, నీ బోధకుల కంటే మంచిగా ఉంటాడు అన్నమాట. అక్కడే మనము మోసపోతాం. సాతాను ఎక్కడ ఏవానికి 2 కొమ్ములు ఉంటాయి, కొమ్ములు ఉన్నాడు ఇక్కడికి వస్తాడా, రాడు కదా. వానికి తోగు ఉంటుంది, వానికి తోగు ఉండదు, వాడు ఇక్కడికి వస్తాడా, రాడు కదా అని అంటాడు. వాడు ఎప్పుడూ నీ దగ్గరే ఉంటాడు వాడు. కానీ ఎట్లుంటాడు, నీ యొక్క ముఖ్యమైన స్నేహితుల్లాగానే ఉంటాడు వాడు. ఎంత మంచి దేవుడు వేసయ్యా, నీవెంత మంచి దేవుడు వేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు వేసయ్యా. ఘోరభక్తినైనా నేను నీకు దూరంగా పారిపోగా, ఘోరపాపినైనా నేను నీకు దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడు వేసయ్యా, నీవెంత మంచి దేవుడు వేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరాగా, ఎంత మంచి దేవుడు వేసయ్యా. అదే మంచిగా పాడినా. బాగా పాడు. సూపర్ పాడు. సూపర్ పాట. పాడుతున్నా తాత అర్షిక పాడుతున్నా. విలువలేని నా జీవితం నీ చేతిలో పడంగానే, అది ఎంతో విలువని నాకు చూపితిదే. జీవమే లేని నాలోని జీవములో నింపుటకు నీ జీవితాన్ని ధారపోసితిదే. నీది శాశ్వత ప్రేమయ, నేను మరచిపోలేనయా, ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి ఓడును మరలా చిగురించును, నా దేవునికి సమస్తము సాధ్యమే. నీది శాశ్వత ప్రేమయ, నేను మరచిపోలేనయా, ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి ఓడును మరలా చిగురించును, నా దేవునికి సమస్తము సాధ్యమే. పగలంతా నీకు సమమై, రాత్రంతా అగ్ని సమమై, దినమంతయు రెక్కతో కప్పితివే. స్నేహితులే నన్ను వదిలేసిన బంధువులే, భారమని తలచిన నా కొరకే బలి అవుతివే. నీది శాశ్వత ప్రేమయ,
నేను మరచిపోలేనయా, ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. బాగా పాడాము. చాలా బాగుంది. అందరూ అయిపోయిందా అసలు చెప్పు వాక్యం. ఎవరు మాట్లాడతాం? నేను విద్యను నువ్వేనా పక్కన. సరే సరే, అందరికీ నాకు 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 భయమేనా, నాకు దిగులేనా, నాకు చింతేనా, నాకు నీకేనా, నువ్వు నాతో ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా. యుద్ధములో నష్టములో నా తోడు ఉన్నావు. వేదనలు ఆవేదనలు నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు. వేదనలు ఆవేదనలు నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచేవాడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నాతో ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నువ్వు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. వ్యాధులలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పోతావు. నీవు సత్యము అన్నది యెహోవా, నీవే మార్గం అన్నదేవా. నీవే సత్యము అన్నదేవా, నీవే మార్గం అన్నదేవా, నీవే జీవము అని పలికిన దేవా. నీవే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం,
దేవా దేవా నీకి స్తోత్రం, నీవు నా తోడు ఉన్నావయ్యా, నా హృదయమున్న నా యేసయ్యా, నీవు నావే ఉన్నావయ్యా, నాకు దిగులున నా మెచ్చయ్యా, నాకు భయం నాకు దిగులునా, నాకు చింతిలా, నాకు నీకులా, నాకు భయంలా, నాకు దిగులునా, నాకు చింతిలా, నాకు దీకులా, నీవు నా చూడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. హల్లెలూయా. బాగుంది చదివా, ఇది మొత్తం రోజు 2 వచనాలు పాడతాడు. దేవా దేవా నీకే స్తోత్రం మస్తు పాడతాడు అట్టని వసంత్. 2 పాడతాడు, 2 వచనాలు పాడతాడు. అడిగిన వారికి అంటాడు, మంచిగా అంటాడు రా. ప్రే చేయాలన్నా వాక్యం కొరకు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు 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 అని కోటాను కోట దూతలను మహా నైనమా లాంటి దీనులతో స్థుతింపబడుచున్న మా యేసురాజా, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నీతి గల నామములకు స్థుతులు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నాయన ఈ యొక్క పరిశుద్ధ దినమున పునరుద్ధాన దినమున ప్రభా, నాయన చిన్న బిడ్డల తండ్రి ప్రభా, సండే స్కూల్ అన్న తండ్రి ప్రభ నీ దాసుడైన సంతాన ప్రభ, నాయన బిడ్డలను ప్రభా నాయన ఒక దగ్గరికి చేర్చి ప్రభా, సమయాన్ని పోనీ యొక్క సద్వినియోగం చేసుకుంటూ ప్రభా, బిడ్డలు తండ్రి ప్రభా తండ్రి చక్కగా తండ్రి పాటల ద్వారా తండ్రి, ప్రార్థనల ద్వారా తండ్రి, బైబిల్ వాక్యాల ద్వారా తండ్రి నిన్ను స్తుతిస్తుండగా, మహిమపరుస్తుండగా, గణపరుస్తుండగా బిడ్డలకు మాకు తోడుగా నీడిగా ఉండండి. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి ప్రభా. అన్నను కూడా నీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. చక్కనైన వాక్యం లోతైన మర్మాలను ప్రభా నాయన మాకు చెప్తుండగా, బిడ్డలకు చెప్తుండగా తండ్రి వాటిని నాయన బిడ్డలు తండ్రి ప్రభా తండ్రి గ్రహించే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. నాయన అవి వాళ్ళ హృదయంలో పదిలపరచుకోవాలి ప్రభా. అమూల్యమైన వాక్యాలు, శ్రేష్టమైన వాక్యాలు, లోతైన మర్మాలతో చెప్తుండగా తండ్రి బిడ్డలు అటు ఇటు కదలకుండా ప్రభా మీ వాక్యం తట్టు తండ్రి ప్రభా నాయన తండ్రి ప్రభా వాళ్ళు ఉండే భాగ్యాన్ని అనుగ్రహించండి ప్రభా. ఈ యొక్క చిన్న గుంపులో మీరున్నందుకు నీకే వేలాది స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటుంది. ఆమేన్. థ్యాంక్ యూ. దానియేలు గ్రంథము 6వ అధ్యాయానికి మనం వచ్చినాం. 6వ అధ్యాయంలో ఏ విధంగా ఉంటుందంటే, ఇప్పుడు నేను చెప్తున్నాను, చెప్పకముందు నిసి ఒక పాట పాడతారు. నిసి ప్రైజ్ లార్డ్ ఒక పాట పాడాలి.
అయ్యా ఎముకలన్నీయు తిరిగి చేయుమయ్యా. ఎముకలన్నీయు తిరిగి చేయుమయ్యా. జీవనది నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనది నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. బలహీన సమయములో బలహీన సమయములో ప్రవహింపచేయుమయ్యా. కష్టాలలో ఉండగా నాకు తోడుమయ్యా. కష్టాలలో ఉండగా నాకు తోడుమయ్యా. జీవనది నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనది నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. బాగా పాడినావు. థ్యాంక్ యూ సార్. బాబా కదా ఆ, బాబా బాగా. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మందిని అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. బబులోను మహారాజ్యము అంతరించిపోయినది. బబులోను మహారాజ్యము అంతరించిపోయినది. ఇప్పుడు దర్యావేషు వస్తున్నాడు. దర్యావేషు రాజు. దర్యావేషు రాజు ఏ దేశపు రాజు అన్నట్టునే దర్యావేషపు రాజు ఏ దేశపు రాజు? పిల్లలు మీకు చెప్తే మీకు తెలిస్తే చెప్పాలి. కాదు, బబులోను కాదు. బబులోను రాజ్యం అంతరించిపోయింది. నెబుకద్నెజర్ అంతరించిపోయాడు. పిల్లలు మీకు తెలుసా? ఎవరు చప్పుడు చేస్తలేరనే ఈయన మీడియా ఇది మీడియో పరిచయ అంటారు అన్నట్టు. పరిచయకేమో కోరేష్ మహారాజు, మీడియాకేమో ఈ దర్యావేష్ అన్నట్టు. దర్యావేషుకు 120 మందిని అధిపతులను నియమించడానికి ఇష్టమైంది. ఈ నెబుకద్నెజర్ రాజు కంటే ఆయనే యొక్క తల ఏంటిది? బంగారం అన్నట్టు.
ఈయన వెండి అన్నట్టు, వెండి కంటే తక్కువ అన్నట్టు. ఈయనెవరు? వెండి. వెండి ఏంటిది అన్నట్టు? మీడో పర్షియా అన్నట్టు. పర్షియా, విద్యాను మరియు పర్షియా దేశం అన్నట్టు. పర్షా. వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించను. ముగ్గురు ఉంటారు అన్నట్టు. 120 మందికి పైగా వాళ్ళు ఏమేమి పనులు చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అనేది ప్రపంచం అంతా ఉంటారు అన్నట్టు. 120 మంది. ఆ ముగ్గురు ప్రధానులు అన్నట్టు. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు అన్నట్టు. దానియేలు ముఖ్యుడు. ఈ హెబ్రీయులను ఎట్లా దేవుడు ఆశీర్వదిస్తాడంటే ఈ ప్రపంచంలో ఆధిపత్యం ఉన్న వాళ్ళలో గొప్పగా ఆశీర్వదిస్తాడు. హెబ్రీయులను దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తాడంటే ముఖ్యులుగా ఆశీర్వదిస్తాడు. అది మర్చిపోకూడదు మనం. ఆ ముగ్గురులో దానియేలు ఎవరు? హెబ్రీయుడు. హెబ్రీయుడు ముఖ్యుడు అన్నట్టు. ఈ హెబ్రీయులు ఈ రాజు వచ్చే దాంట్లో ఏం ఆశపడరు. వాళ్ళు రాజరికంలో అది ఏం ఆశపడరు, డబ్బు ఆశపడరు. హెబ్రీయులు అంటే డబ్బు ఆశపడరు. వాళ్ళ పని ఏందో వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి వచ్చిన జీతంతోనే వాళ్ళు బతుకుతారు. రాజునకు నష్టం కలగకుండానట్లు ఆ అధిపతుల తప్పకుండా వీరికి లెక్క ఉపజెప్పవలసినదే అని ఆజ్ఞ ఇచ్చినాడు. ఎవరు? దర్యావేషు. ముగ్గురు. అందులో ముఖ్యుడెవరు? దానియేలు అన్నట్టు. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ఇలాంటి వాడు అతి శ్రేష్టమైన ఎక్సలెంట్ స్పిరిట్ అని అన్నది. ఎక్సలెంట్ స్పిరిట్. ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొందినాడు అన్నట్టు. వాళ్ళందరిలో ఎన్ని సంవత్సరాలు ఉంటాడు ఇప్పుడు దానియేలు? చెప్పండి. మీరు ఎవరైనా తెలిస్తే దానియేలుకి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాయో చెప్పండి. చెప్పాలి. 80 సంవత్సరాలు ఉంటాయి. 80 సంవత్సరాల ప్రాయం ఉంటుంది అన్న. ఈ 50 సంవత్సరాలలో ఈ యొక్క దానియేలు గ్రంథం అంతటిని ముగిస్తాడు అన్నట్టు. 50 సంవత్సరాలు తీసుకుంటాడు 12 అధ్యాయాలు రాయడానికి. 357 వచనాలు రాయడానికి 12 సంవత్సరాలు, అది 50 సంవత్సరాలు తీసుకుంటాడు. 357 వచనాలే రాస్తాడు ఆయన. అందుకోసమే అది ప్రాముఖ్యమైనది. ఎస్కటలాజీ సంబంధించింది. 1వ అధ్యాయం నుండి చివరి అధ్యాయం మటుకు ఎస్కటలాజీ అంటే ఎండ్ టైం గురించి చెప్పేది. ఇది ఒక్కటే బైబిల్ గ్రంథంలో, ఇది ఒక్కటే గ్రంథం ఉన్నది. ఆ తర్వాత ప్రకటన గ్రంథం. ఇవి రెండు కలిస్తేనే ఒక పుస్తకం అవుతుంది అన్నట్టు. ఈ యొక్క ఎస్కటలాజీ గురించి, ఈ ఎండ్ టైం గురించి, అంత్య దినాల గురించి చెప్పబడే ఈ 2 పుస్తకాలు అన్నట్టు. అన్ని పుస్తకాలు చెప్తాయి, కానీ అక్కడ కొంత, ఇక్కడ కొంత, ఇక్కడ కొంత, అక్కడ కొంత పౌలు చెప్తాడు కానీ మొత్తం చెప్పాడు. అట్లా ఈయన ఇప్పుడు దానియేలు ఎట్లయితే ఫస్ట్ కా నుండి చివరి మట్టుకు ఏ విధంగానైతే చెప్తున్నాడో ఆ విధంగా పౌలు చెప్పాడు. పౌలు 13 పత్రికలు రాస్తున్నాడు కానీ ఆయన చెప్పాడు అన్నట్టు. పేతురు చెప్పాడు. పేతురు ఒక్కొక్క దగ్గర ఏం జరుగుతుందో అది చెప్తాడు తన పత్రికలో. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ దానియేలును యొక్క యోహాను చాలా శ్రేష్టమైన వాళ్ళు అన్నట్టు. చాలా శ్రేష్టమైన వాళ్ళు. యోహాను ప్రకటన గ్రంథం 404 వచనాలు ఉంటాయి. 22 అధ్యాయాలలో 404 వచనాలు ఉంటాయి. ఈ దానియేలు గ్రంథం 12 అధ్యాయాలలో 357 వచనాలు ఉంటాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటేనే మంచిది.
ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొంది ఉండేను. 80 సంవత్సరాలు అయింది ఆయనకు. ఈ యొక్క దర్యావేషు కన్నా ఆ ఏజ్లో పెద్దోడు అన్నట్టు. ఎవరు? దానియేలు. దర్యావేషు ఇప్పుడు రాజు ఉన్నాడు కదా, రాజు కన్నా పెద్దోడు అన్నట్టు. రాజ్యం అంతటి మీద అతన్ని నియమింపవలనని ఉద్దేశించినాడు. ఎవరు? రాజు ఉద్దేశించినాడు. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్య పరిపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు. గనుక దానియేలు తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారు, శత్రువులే కనుగొనలేకపోయారు. ఏ తప్పైనను ఏ లోపమైనను ఏ నింద అయినను ఏది కనిపెట్టలేకపోయారు. యేసుక్రీస్తులో కూడా ఏం కనిపెట్టలేరు. వాళ్ళు ఏమన్నారంటే యేసుక్రీస్తు దగ్గరికి పంపిన వాళ్ళని వచ్చితే వాళ్ళు చెప్తారు, ఆన్సర్ చెప్తారు, ఆయన మంచోడు కాదయ్యా అన్నట్టు. ఊరు మీరు కూడా మోసపోయినరా అని అంటారు. ఆ యొక్క పరిసయ్యులు, ఆ యొక్క ప్రధాన యాజకుడు, మీరు కూడా మోసపోయినరాయా అని అంటారు. అంతే మరి. రాజ్యము కొరకు నాయకత్వాన్ని నిర్వహించినప్పుడు రాజ్యం కొరకే చేయాలి. ఇప్పుడున్న రాజకీయ నాయకులు మోసగాళ్ళు అన్నట్టు. ఆ చంద్రబాబు ఎటువంటి వాడు అంటే పచ్చి మోసగాడు అన్నట్టు. చంద్రబాబు, జగను, వీళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, వీళ్ళంతా పచ్చి మోసగాళ్ళు. ఎంత డబ్బు అయితే అంత డబ్బును వాళ్ళు లాక్కుంటారు అన్నట్టు. యూదులు అట్లా కాదు. యూదులు అంటే యూదులలో రకాలు ఉన్నారు. దేవుని ఆత్మచేత నడిపింపబడే యూదులు. యూదులు అంటే దేవుని ఆత్మచేత నడిపింపబడేవారు. దేవుని ఆత్మ ఎట్లా నడుపుతుందంటే ఏ తప్పైనను ఏ నిందైనను కనిపెట్టలేకపోయారు, ఏ నేరమైనను కనిపెట్టకపోయారు. అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయం అందే కానీ మరి ఏ విషయం అందునో అతని లోపము కనుగొనలేమని అనుకోనిరు అన్నట్టు. వాళ్ళందరూ వచ్చిండ్రు అన్నట్టు. వాళ్ళందరూ వచ్చి ఈయనకు మనం ఎందుకు అప్పచెప్పాలి, ఈయన మన ఊరోడు కాదు, మన ఊరోడు కానానికి మనము లెక్క అప్పచెప్పాలా అని వాళ్ళు బాగా కుమిలిపోతున్నారు అన్నట్టు. ఆయన లోపం ఏమున్నదంటే ఏమి లేదు, ఒక దేవుని పద్ధతిలోనే మనము ఆయనను తప్పుగా అనుకోవాలి అని, తప్పుగా అనుకోవచ్చు అని అంటాడు అన్నట్టు. అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజునొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిది, రాజగు దర్యావేషు చిరంజీవి ఎందుగాక అని అంటాడు అన్నట్టు. ఈ దర్యావేషు అహంకారి. దర్యావేషు అహంకారి. వాళ్ళందరూ వచ్చినారు, కూడి వచ్చినారు, ప్రధానులను సేనాధిపతులను. 120 మంది ప్లస్ 2 ప్రధానులు. రాజ్యపు ప్రధానులను సేనాధిపతులను అధిపతులను మంత్రులను సంస్థానాధిపతులను అందరూ కూడా ఉన్నారు. ఇంకా సేనాధిపతులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, సంస్థానాధిపతులు కూడా ఉన్నారు అన్నట్టు. రాజు ఒక ఖండితమైన చట్టం స్థిరపరిచి దానిని
శాసనంగా చాటింపవాలని యోచన చేసిరి. వీళ్ళందరూ ఒక యోచన చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఎవరంటే సాతాను అన్నట్టు. ఈ 150 రోజులు ఈ సాతాను మనుషులను అందరినీ కింద మీద చేస్తుంది అన్నట్టు. 150 రోజులు ఏది ఓడ నోవహు నోవహు ఓడని చేసిన తర్వాత నువ్వు వెళ్ళు అని అంటాడు అన్నాడు దేవుడు. 7 రోజులు ఆగి నువ్వు వెళ్ళు అని అంటాడు అన్నట్టు. పవిత్రమైనవన్నిటినీ పక్షులను జంతువులను అన్నిటిని పోగు చేసిన తర్వాత నువ్వు వెళ్ళు అంటాడు అన్నట్టు. నోవహును 8 మందిని ఉంచుతాడు. నువ్వు వెళ్ళు అని అంటాడు. వెళ్ళు అని. ఆ నోవహు తలుపు ఎట్లుంటుంది, కిటికీ ఎట్లుంటుంది, పైనుండి కిందికి ఉండాలన్నట్టు. అది నోవహు కిటికీ పైనుండి కిందికి ఇట్లా ఉండాలన్నట్టు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఇట్లా అంటాడు అన్నట్టు. ఇట్లా అంటే అది కింద వచ్చేసి మూసిపోబోతుంది అన్నట్టు. మూసిపోతుంది అన్నట్టు. దేవుడే ఆ కిటికీ తలుపులను మూస్తాడు అన్నట్టు. ఎందుకు? నోవహుకు తెలుసు, దేవునికి తెలుసు, నోవహు ఎట్లనైనా కూడా తలుపు కిటికీ తెడతాడు, వాళ్ళు ఉంటారు కదా సన్నిహితులు, వాళ్ళను లాక్కుంటాడు అనేది దేవునికి తెలుసు. దేవునికి తెలిసి నువ్వు పోవయ్యా, నేనే మూస్తా అని ఆయన తలుపు మూస్తాడు అన్నట్టు. తలుపు మూసి తలుపు తెరిసే వరకు 150 రోజులు అవుతాయి. ఎన్ని రోజులు? 40 రోజులు ప్రచండ వర్షం కురుస్తుంది. 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండ వర్షం కురుస్తుంది. కానీ నీళ్ళు ఎక్కడి దాకా వస్తాయంటే 30 మూరలు ఉంటుంది అది ఓడ. 15 మూరల మట్టుకు నిండుతుంది అన్నట్టు. అది నీళ్ళు ఓడ నిండుతుంది 15 మట్టుకు. అప్పుడు అరారత్ కొండలలో ఒక కొండను మీదికి పోయినప్పుడు అక్కడ ఆగుతుంది అన్నట్టు. ఆగిన తర్వాత 150 రోజుల తర్వాత అప్పుడు కాకిని పావురాన్ని పంపుతాడు. ఈ 150 రోజులు ఏంటిదంటే ఈ ప్రకటన గ్రంథం 9వ అధ్యాయాన్ని చదివితే మంచిగా అర్థమవుతుంది. ఇదే 150 రోజులు ఈ భూమి మీద శ్రమలు ఉంటాయి, మహాశ్రమలు ఉంటారు, శ్రమలు ఉంటాయి. ఇప్పుడు జరిగేది అదే. 150 రోజులు ఆ యొక్క దేవత అగ్నిగుండమును తీస్తుంది అన్నట్టు. తీస్తే అప్పుడు కొన్ని వందల వేల లక్షల కోట్ల వరకు ఆ యొక్క ఆత్మలు వస్తుంటారు అన్నట్టు. అది సింహం కూరలు ఉంటవి, ఆడవాళ్ళ వల్లే జడ ఉంటుంది, తోక, ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. అది 20 కోట్ల మందిని చంపేస్తుంది అన్నట్టు. ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు జరిగేది ఈ సాతానే, నేరుగా సాతానే. ఇది వానిని ఆరాధించాలని వాడు కోరుకుంటాడు అన్నట్టు సాతాను. ఈ ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో సాతాను యొక్క దూత అన్నట్టు. అది వాని కింద ఎంతో అధికారులు, ఎంతోమంది ఉంటారన్నట్టు. అది మీరు 9వ అధ్యాయం చదివితే మీకు తెలుస్తుంది. అది 150 రోజులు అంటే 5 నెలలు అన్నట్టు. సాతానుకు ఎన్ని సంవత్సరాలు పడితే 7 years అని అంటాం, కానీ 7 years ఉండవు. సాతానుకు 7 years ఉండవు. ఒకటి 5 నెలలు అది సాతాను యొక్క శిష్యుడు అన్నట్టు.
వాళ్ళందరూ వచ్చి ఈ లోకాన్ని అంతా చుట్టుముడతారు అన్నట్టు. ఇప్పుడు రష్యా అది చైనాలో వరదలే వరదలు. ఈ యొక్క ఈ ఈ ఇప్పుడేమో సాతానుని పూజించాలని వాడు కోరుకుంటాడు అన్నట్టు. ఈ 13వ అధ్యాయంలో మనం రావాలి, 14వ అధ్యాయంలోనికి కూడా రావాలి. ఈ ప్రకటన గ్రంథం 13, 14వ అధ్యాయంలో ఇది 17, 18 అధ్యాయంలో ప్రకటన గ్రంథం 17 అధ్యాయం 18వ అధ్యాయం అది గతించిపోయింది. బబులోను రాజ్యం గతించిపోయింది. ఇప్పుడు సాతానుడు డైరెక్ట్గా నేరుగా వస్తాడు. వానికి 7 రోజులే సమయం ఉంటుంది. 6 రోజులే సమయం ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరు విచారించాలి దీని విషయంలో. అక్క ఏంటిది అది? వందనక్క పడుకుంటానవా? తిను. రాజ్యపు దర్యావేశ ప్రధానులను, సేనాధిపతులను, అధిపతులను, మంత్రులను, సంస్థానాధిపతులు అందరూ ఏకంగా కూడతారు అన్నట్టు. వీళ్ళు ఏకంగా కూడతారు అన్నట్టు. ఎప్పుడు? ఈ యొక్క అంత్యకాలంలో మనకి 6 రోజులే ఇవ్వబడుతుంది. 6 రోజులే ఇవ్వబడుతుంది. ఎవరికి? సాతానుకు. రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనంగా చేయనట్లుగా యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనా ఎవడును ఏమీ చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా, ఈ ప్రకారంగా శాసనం ఒకటి పుట్టించి మాదీయుడు అన్నట్టు ఆయన పారసీకుల యొక్క పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండినట్లు దాని మీద సంతకం చేయమని మనవి చేసిరి. మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్యము. అదే నెబుకద్నెజర్ అయితే వెంటనే ఆయననే సొంత నిర్ణయం తీసుకుంటాడు. అది బంగారు తల కదా. ఈయనైతే ఈ మనుషులందరినీ కలిపి వాళ్ళ పద్ధతి ప్రకారమే చేస్తాడు. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఈ నెబుకద్నెజర్ రాజుకును ఈ దర్యావేషుకున్న ఆ పాలన ఏదంటే, ఆయన నెబుకద్నెజర్ రాజు ఏదంటే అదే చేస్తాడు అన్నట్టు. ఎవరిని అడగాల్సిన అవసరమే లేదు. ఇక్కడ అడుగుతాడు అన్నట్టు వాళ్ళను. ఇక్కడ అడుగుతాడు. మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనంగా ఉండినట్లు దాని మీద సంతకం చేయమని మనవి చేశారు. కాగా రాజుకు దర్యావేషు శాసనము రాయించి సంతకం చేశాను. ఇట్టి శాసనం సంతకం చేయబడనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినం 3 మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీ యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచున్నాడు. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది.
3 గంటలకే అలారం పెట్టుకొని లేవాలి, లేకపోతే 4 గంటలకు లేవాలి. నేను 4 గంటలకు అలారం పెట్టుకొని లేస్తాను అన్నమాట. ఈ ఈ యొక్క శ్రమల దినం ఇది 7 సంవత్సరాలు ఉంటాయి. 3 సంవత్సరాలు గతించిపోయింది, 4 సంవత్సరాలు గతించిపోయినాయి, ఇంకో 3 సంవత్సరాలే ఉన్నది మనకు. ఇంకా 3 సంవత్సరాలే, అక్షరాల 3 సంవత్సరాలే ఉన్నది. అంటే సమయం కొద్దిగానే ఉన్నది మనకు. పిల్లలు అర్థమవుతుందా మీకు? పిల్లలు మీకు అర్థమవుతుందా? ఉన్నారో లేరో? సమయము 3 సంవత్సరాలే ఉన్నది మనకు. 3 సంవత్సరాల తర్వాత యేసు ప్రభువు ఈ లోకానికి వస్తాడు. రాప్చర్ ఉన్నది అని అంటారు, కానీ రాప్చర్ లేనే లేదు. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఈ దానియేలు ముమ్మారు మోకాల్లోని ప్రార్థన చేశాడు. ప్రార్థన పరులు లేవాలి. మనం ప్రార్థన జీవితం మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఈ వర్షిప్ అంటారు అన్నట్టుగానే చాలా బాగా రాస్తాడు ఆయన. దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చాను. దేవుని ఎవరిని కేర్ చేయదు మనం. దేవుడు మనకే దేవుడే, మనకే దేవుడు, మనము దేవుడు, అంతే. ఇద్దరమే ఉండాలి. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు, ఆయనను బతిమాలు కొనుటయు. ప్రార్థన మాత్రమే చేస్తలేడు, ఆయనను స్తుతిస్తున్నాడు. ఆయనను స్తుతించడమే కాదు, ఆయనను బతిలాడుతున్నాడు. ఎవరిని? దేవుని బతిలాడుతున్నాడు. ఎవరు? దానియేలు. చూచి రాజు సముఖమునకు వచ్చి, శాసనము విషయమును బట్టి రాజా, 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనాను ఏ మానవునికైనాను ఎవడును ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహము గుహలో పడద్రోయబడునని ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా రాజు ఏమంటాడు? మాదిల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము, ఎవరునూ దానిని రద్దుపరచజాలరు. నెబుకద్నెజరు ఏం చేసిండో అదే స్థిరం అన్నట్టు. ఇక్కడ వీళ్ళు కమిట్ అవుతారు, కమిట్ అయితే అదే స్థిరం అన్నట్టు. అందుకు వారు చెరపట్టబడిన యూదులలో నున్న ఆ దానియేలు నిన్నే కానీ నీవు పుట్టించిన ఏ శాసనమే కానీ లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయించు వచ్చుతున్నాడు. 6 దినాలు చూసిన అన్నట్టు, 6వ దినాన్ని ఆయన పట్టుకుంటాడు అన్నట్టు నేను అనుకుంటున్నాను. పట్టుకొని తీసుకొస్తాడు రాజు దగ్గరికి. రాజా ఈ మాట విని బహువ్యాకుల పడాడు. ఆయనకి ఎంతో మాట విని డిస్ప్లీజ్డ్ అన్నట్టు, డిస్ప్లీజ్డ్, వ్యాకుల పడ్డాడు అన్నట్టు, సోర్ డిస్ప్లీజ్డ్ అన్నట్టు, అంటే బహుగా వ్యాకుల పడ్డాడు అన్నట్టు. అరే అని దానియేలును రక్షింపవలనని తన మనసును దృఢం చేసుకొని ఉంటాడు. ఏం లాభం? ఏం లాభం? రాజే ఆయన రక్షించాలని కోరుకుంటాడు, కానీ ఆయనకి ఏం లేదు. మాది లెక్కయు పారసీకుల లెక్కయు ఏదైతే నిర్ణయం చేసుకుంటాడో అది స్థిరం అన్నట్టు, అది స్థిరం. రాజు ఏం చేయలేడు.
బహుళ వాక్యలో పడతాడు అన్నట్టు. దానియేలును రక్షింపవాలని మనసులో దృఢం చేసుకుంటాడు, కానీ ఆయన వల్ల కాదు. అదే నెబుకద్నెజర్ అయితే ఎప్పుడూ, అదే ఎస్తేరు గ్రంథంలో ఉన్న అశ్వరోజ్ మహారాజు అయితే ఎప్పుడూ చేస్తాడు అన్నట్టు. ఎస్తేరు గ్రంథంలో మహారాజుకు ఒక ఆలోచన వస్తుంది, ఆ గ్రంథాలు తెప్పియని అంటాడు. గ్రంథాలు చదివిన తర్వాత ఈ మొర్దెకై ఏం చేసిండు, ఈ హామాన్ ఏం చేసిండు అప్పుడు తెలుసుకుంటాడు. తెలుసుకొని హామాను పిలిపించి మొర్దెకై గాడిద మీద ఎక్కించి అందరిని చాటించు మంచోడని అని చెప్తాడు అన్నట్టు. అట్లా కాదు ఈయన ప్రపంచం అంతా కలుస్తున్నారు. ఈ రోజులలో ప్రపంచం అంతా కలిసి ఆ సాతానుడు ఈ ప్రపంచం అందరు కలిసి వానిని ఒక స్థిరం చేస్తారు అన్నట్టు. ఆ సాతానునే ప్రార్థించాలి అని ఈ రోజులలో అదే సాతానును ప్రార్థించాలి, సాతానును ఆరాధించాలి, సాతానును చెప్పుకోవాలి. అంతే మరి. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవాలని తన మనసులో దృఢం చేసుకున్నాడు, కానీ ఆయన వల్ల కాదు. సూర్య అస్తమయం వరకు అతన్ని విడిపించడానికి ప్రయత్నం చేసినాడు అన్నాడు. దానియేలును ఎట్లాగైనా విడిపింపాలి అని ప్రయత్నం చేసినాడు, కానీ రాజు వల్ల కాదు. ఆ మనుషులు దీన్ని చూచి రాజు సన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజా రాజా, స్థిరపరిచిన ఏ శాసనం కానీ తీర్మానం కానీ ఎవడును రద్దుపరచజాలడు. చూసినావా? స్థిరంగా అది. ఈ రాజులు వీళ్ళందరూ కలిసి, ఈ అధిపతులు, ఈ సేనాధిపతులు వీళ్ళందరూ కలిసి ఒక శాసనాన్ని స్థిరపరుస్తారు అన్నట్టు. దానికి ఎవడు రద్దుపరచడానికి వీల్లేదు ప్రపంచంలో. ఇది మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు విధి, తమరికి తెలుసుకోవాలని అనేది. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహపు గుహలో పడవేసరి. సింహపు గుహ బోన్ కాదు, అది బోన్ అయితేనేమో తీసి అందులో వేస్తాడు అన్నట్టు. ఇది ఇది గుహ అన్నట్టు, అది సింహపు గుహ. బోను వేరు, గుహ వేరు. పడద్రేగ రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును అని దానియేలుతో చెప్పినాడు అన్నట్టు. ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దానిని మూసి, మరియు దానియేలును రాజు గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను అధికారుల ముద్రను వేసి దానిని ముద్రించింది. యేసుక్రీస్తు కూడా చనిపోయినప్పుడు ఆయనను సమాధిలో వేస్తాడు. సమాధిలో వేసి దానికి ముద్ర వేస్తాడు రాజు. దానికి ముద్ర వేస్తాడు. ఏ ముద్ర? రాజు ముద్ర ఉంటుంది అన్నట్టు. వీడు దుర్మార్గుడు, వీడు ద్రోహుడు, వీని శిష్యులు వచ్చి వీడిని ఎత్తుకొని పోతారు. వీడిని ఎత్తుకొని పోయి ఆయన 3వ దినంలో లేచినాడు అని అంటాడు అన్నట్టు, అని ముద్ర వేస్తాడు. అట్లాగే ఈయనకు కూడా ముద్ర వేస్తాడు అన్నట్టు. అంతటా రాజు తన నగరంకు వెళ్ళి ఆ రాత్రంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయాను. తెల్లవారుజామున వేగరమే లేచి టైం చూస్తున్నాడు అన్నాడు. టైం ఉంటుంది కదా, ఇక సూర్యుడు వస్తాడా, ఇక వెలుగు వస్తుందా అని చూసి
అప్పుడు వేగరమే లేస్తాడు అన్నమాట. తెల్లవారుజామున వేగరమే లేచి సింహాల గుహ దగ్గరకు త్వరపడిపోతాడు అన్నట్టు. ఎవరు? దర్యావేషు. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు అంటాడు. మన దేవుడు దానియేలు సేవించుతున్న దేవుడు ఎలాంటి దేవుడు? జీవము గల దేవుడు అన్నాడు. జీవము గల దేవుడు అన్నట్టు. ఆయనలో జీవం ఉంటుంది. ఆ జీవం మనుషులకు వెలుగై ఉంటుంది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుంటుంది అన్నట్టు. నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగానా అని అతన్ని అడిగాను. మనము ఏం చేస్తాము? నిత్యము ఆయననే సేవిస్తాం. వేరే దేవుడే ఉండడు మనకు. అందుకు దానియేలు చిరకాలము జీవించునుగాక అంటున్నాడు. ఆ దానియేలు చిరకాలం అక్కడ గుహ దగ్గర, ద్వారం దగ్గర అక్కడ ఉంటాడు అన్నట్టు. ఆయన అండి, అయ్యా జీవం గల దేవుడి సేవకులైన దానియేలు అంటాడు అన్నట్టు. అంటే రాజు చిరకాలం జీవించిన కాక అని దానియేలు సెలవిస్తాడు. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది. మనము దేవుని దృష్టికే నిర్దోషిగా కనపడాలి. ఈ లోకం దృష్టిలో ఎట్లున్నా పర్వాలేదు, ఎవడేమనుకున్నా పర్వాలేదు, ఎన్ని అనుకున్నా పర్వాలేదు, ఎవడు ఎన్ని అనుకున్నా పర్వాలేదు. దేవుని దృష్టికి నిర్దోషిగా ఉండాలి మనం. ఈ దానియేలు నిర్దోషిగా ఉన్నాడు. హెచ్కేల్ గ్రంథము 14:14 ఏమున్నది చదవండి. హెచ్కేల్ గ్రంథము 14:14 ఏమున్నది చదవండి. చదువుతారా? చదువుతారా? హెచ్కేల్ 14:14. నోవాహు అంతే, చాలు చాలమ్మా. ఈ తనాహ్ అంటే ఓల్డ్ టెస్టమెంట్ అన్నట్టు. ఓల్డ్ టెస్టమెంట్ను ఏమంటారు అంటే ఎబ్రీ భాషలో తనాహ్ అంటారు అన్నట్టు. తనాహ్లో ముగ్గురు ఉంటారు అన్నట్టు. నోవాహు, దానియేలు, యోబు మాత్రమే ఉంటారు. ఎవరు? నీతిమంతులు. వాళ్ళు ఎప్పుడు కానీ ఏ క్షణంలో కానీ అబద్ధం ఆడేవారు కారు. ఏ క్షణంలో కానీ ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా వాళ్ళ నోట అబద్ధమే ఉండదు. దానియేలు ఉన్నాడు అందులో. దానియేలు కూడా ఉన్నాడు. నిర్దోషినిగా కనబడుతుంది కనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించాను. దేవుడు ఏం చేస్తాడు? సృష్టికర్త అంటే ఈ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త. ఆకాశమును, ఆకాశ నక్షత్రాలను, సూర్యుని, చంద్రుని, భూమిని, అందులో ఉన్న సమస్తాన్ని, సముద్రాన్ని, అందులో ఉన్న సమస్తాన్ని సృష్టించినవాడు. ఈ సింహపు నోళ్ళను మోస్తాడు అన్నాడు. తన దూతలను పంపి సింహపు నోళ్ళను మోస్తాడు. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడని కాను కదా. ఏ నేరం చేసినాయ్యా నేను? రాజా, ఏ నేరం చేసినా నీ దృష్టికి చెప్పయ్యా నువ్వు. రాజు కూడా ఏ నేరం రాజు ముందట కూడా ఈ దానియేలు ఏ నేరం చేయలేదు. రాజు ఇందుని గురించి అతి సంతోషపడతాడు అన్నాడు.
దానియేలును గోడల నుండి పైకి తీయడని ఆజ్ఞేయగా బంట్రౌతులు దానియేలును బయటికి తీస్తారు. అతడు తన దేవుని యందు భయము గలవాడు. భక్తి అనేది ఈ తెలుగు బైబిల్లోనే ఉన్నది, ఎక్కడ లేదు. అది దేవుని యందు భయము కలిగిన వాడై అతనికి ఏ హాని కలగలేదు. దేవుని యందు భయం కలిగిన వాడు అన్నట్టు. రాజు ఆజ్ఞయ్యగా దానియేలును మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహపు గోడలు పడవేసిరి. అంటే పిట్ అన్నట్టు. అది పిట్ అంటే నరకం అన్నట్టు. నరకం. వారి కుమారులను వారి భార్యలను పడదోస్తారు అన్నట్టు. వారు ఆ గుహ అడుగునకు రాకమునిపే సింహాల పాలయ్యేది. సింహములు వారి ఎముకలను కదా. ఇప్పుడు మన యేసు ప్రభు ఎముక ఒక్కటి కూడా విరవద్దు. ఎందుకు విరవద్దు? యేసు ప్రభు ఎముకలు విరవద్దు. ఆయన నీతిమంతుడే యేసు ప్రభు నీతిమంతుడే, కానీ ఎందుకు విరగద్దు? ఆ యొక్క మోషే తన గొర్రె పిల్లను ఏ ఎముక కూడా విరవకూడదని చెప్తాడు అన్నట్టు. ఎముకలు ఎందుకు విరవద్దు? ఆ యొక్క పస్కా బలి పశువులో ఎముక ఒక్కటి మాత్రం మాత్రం విరవకూడదు అని అంటాడు. ఎందుకు? ఎందుకు విరవకూడదు అంటే ఈ ఎముకలు ఈ 1000 సంవత్సరాల పాలనలో మనకు ఉంటాయి అన్నట్టు. ఆ 37వ అధ్యాయం హెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయంలో ఏం చూస్తాడు ఆయన? హెజ్కేలు అన్ని ఎముకలను చూస్తాడు. ఏం కనబడుతున్నాయి అంటే ఎముకలు కనబడుతున్నాయి అంటాడు. వాటిని ప్రవచించు అని అంటాడు. ఏమని ప్రవచించాలి దేవా అంటే వాటికి నరమాంసాలు అన్నిటినీ వచ్చి వాటిని ప్రవచించినప్పుడు ఆ నరమాంసాలన్నిటిని వచ్చుతాయి అన్నట్టు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆత్మను ఊదగా జీవించు ఆత్మలు అవుతాయి అన్నట్టు. అవే ఈ యొక్క 1000 ఏళ్ల కాలంలో బ్రతికే అన్నట్టు. 1000 ఏళ్ల కాలంలో ఉంటాయి అన్నట్టు. రక్తమాంసములు ఉండవు. కన్ను రెప్పపాటున మీరు మార్పు పొందేతారు. మార్పు అంటే ఏంటిది? రెప్పపాటున మీరు మార్పు పొందేతారు అంటే ఏంటిది? ఈ రక్త మాంసములు మనలో ఉండవు. ఈ ఎముక ఉంటుంది. ఎముకలన్నీ మనలో ఉంటాయి, కానీ రక్త మాంసములు మనలో ఉండవు. శరీరము ఎలాంటి శరీరము? మహిమా శరీరం ఉంటుంది. ఎలాంటి శరీరము? అక్షయమైన శరీరం ఉంటుంది. ఎలాంటి శరీరము? బలమైన శరీరం ఉంటుంది. ఈ రక్త మాంసములు ఉండవు, ఎముకలు ఉంటాయి. అందుకోసమే మన ఎముకలను దేవుడు కాపాడుతాడు. వాళ్ళని ఎముకలను సైతము పొగల కొరికి పాడు చేసినాయి అన్నట్టు. అప్పుడు రాజాకు దర్యావేసు లోకమంతటా నివసించు సకల జనులకు రాష్ట్రములకు ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగ మీకు వ్రాయించాను, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగా. క్షేమము అభివృద్ధి అనేది ఎక్కడ జరుగుతుంది? మన దేవునిలోనే జరుగుతుంది. ఏం జరుగుతుంది? క్షేమము అభివృద్ధి. అది ఈ దర్యావేసు తెలుసుకుంటాడు. దర్యావేసు రాజు తెలుసుకుంటాడు. నా సముఖమున నియమించిన దేవనగా రాజ్యంలోని సకల ప్రభుత్వములు అందుండువారు
ఎక్కడెక్కడ రాజ్యంలోనే అన్నిటినీ నివాసులు దానియేలు యొక్క దేవుణ్ణి భయపడాలి దేవునికి. ఆయన సముఖమున వణకాలన్నట్టు. ఆయన జీవం గల దేవుడు. ఆయన జీవం గల దేవుడు. ఇక్కడ కూడా ఉన్నారు అన్నాడు. ఆయన యుగ యుగములు ఉండేవాడు అన్నాడు. యుగ యుగములు ఉంటాడు అన్నట్టు. ఆయన రాజ్యం నాశనం లేదుగా. ఆయన రాజ్యానికి నాశనమే లేదు. ఈ దర్యావేశు రాజ్యానికి ఏముంటుంది? నాశనం ఉంటుంది. ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును. ఎంత మంచి మాటలు రాస్తాడు ఆయన 26వ వచనంలో. ఆయన విడిపించువాడు రక్షించువాడునే ఉంటాడు అన్నాడు. ఆయన విడిపిస్తాడు, మనల్ని రక్షిస్తాడు. పరమందును భూమి మీదను సూచక్రియలు చేస్తాడు. ఆయన పరమందు చేస్తాడు. పరమందు కాకుండా భూమి మీద కూడా చేస్తాడు. సూచక్రియలు, ఆశ్చర్యకార్యాలు చేయవాడు. ఆయనే ఈ సింహముల నోటి నుండి ఈ దానియేలును రక్షించనని రాయిస్తాడు అన్నట్టు. వెంటనే రాయిస్తాడు. సకల జనులకు పంపుతాడు అన్నట్టు. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందు పారసికుడు కురేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లను ఎట్లున్నాడు? వర్ధిల్తుంటాడు అన్నమాట. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించిన దాకా ప్రార్థన చేసుకున్నాము. మహోన్నతుడమైన దేవ, పరిశుద్ధుడమైన తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. నిజంగా ఎంత గొప్ప దేవుడవు తండ్రి. నీ రాజ్యము అది ఎప్పటికీ ఉంటుందన్నమాట. నువ్వు ఆశ్చర్యకార్యాలు చేసేవాడవు, సూచక క్రియలు చేసేవాడవు తండ్రి. నీ రాజ్యము అంతం ఉండదు తండ్రి. నీ ఆధిపత్యము అంతం ఉండదు, తుదమట్టుకుంటుంది తండ్రి. నీకే వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. దర్యావేషు అలాంటి మాటలు వాడుతున్నాడు తండ్రి. గర్విష్ఠుడైన వాడు అలాంటి మాటలు పలుకున్నాడు తండ్రి. దానియేలును గొప్పగా ఆయనను ఆశీర్వదించినాడు తండ్రి. నిన్ను నమ్ముకున్న వారికి క్షేమమును అభివృద్ధి కలుగుతుంది తండ్రి. మేము నమ్ముకొని నీ అందు భయం కలిగి జీవించే భాగ్యం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన దిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణం క్షమించము. మమ్మల్ని శోధన తీక కాగా కీడు నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యమును బలము మహిమయు నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనందరి మీదను, ప్రపంచంలో చెదిరిన పరిశుద్ధుల మీదను ఇప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్.